ఆంఖోं की गुस्ताखियाँ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. ఈ సినిమాకి వచ్చిన సర్టిఫికేట్ యూఏ 16+. 11 జూలై 2025కి రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా విడుదలైంది. ఈ సినిమాలో హీరో విక్రాంత్ మాసే, హీరోయిన్ షనియా కపూర్. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి సంతోష్ సింగ్, ప్రొడ్యూసర్ రైటరు మాన్సీ బగ్లా, వరుణ్ బగ్లా ఇంకొక ప్రొడ్యూసర్ కాగా విశాల్ మిశ్రా అందించిన సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయింది. జీ స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇక సినిమా ఎలా ఉంది, కమ్మామిషి ఏంటో చూద్దాం. ఇందాకే చెప్పినట్టుగా 2 గంటల 20 నిమిషాల ఈ రొమాంటిక్ డ్రామాలో కళ్ళు లేని ఇద్దరు కలుసుకుంటే ఎలా ఉంటుంది అనేది స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ కళ్ళు లేనిది సభకి, కానీ కళ్ళు లేవు ఆమెకి అన్నది భ్రమ మాత్రమే. ఆమె కేవలం రంగస్థల నటిగా రాణించాలనుకొని సినిమాల్లోనో దీంట్లోనూ చేయాలని థియేట్రికల్గా వెళ్ళాలని తండ్రి చెప్తే, లేదు ప్రాక్టికల్గా నేను కళ్ళకు గంతలు కట్టుకొని ముసూరికి వెళ్తానని చెప్పి ముసూరికి వస్తుంది. అసలు అక్కడే మనకి ఇల్లాజికల్గా స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ ముసూరిలో రైల్లో ప్రయాణం కలిసినప్పుడు ఇతను పరిచయం అవుతాడు. హీరో పరిచయం అయినప్పుడు ఆ తర్వాత అక్కడ నుంచి వేరే వాహనాల్లో వాళ్ళు మారుతా ఇక్కడి నుంచి కూడా మనం కళ్ళు లేకుండా చూడొచ్చు అని హీరో ఆమెకి ఉద్బోధించి, గాలిని పీల్చవచ్చు, సువాసనను తీసుకోవచ్చు, నీళ్ళ ప్రవాహాన్ని బట్టి దాని లోతును తెలుసుకోవచ్చు అని కళ్ళకు గంతలు కట్టుకుని హీరోయిన్ చెప్తే, అసలు ఆమెకి కళ్ళు లేవన్నది కాదు, ఆమెకి కేవలం నటి అన్న విషయం ఇతనికి తెలుస్తుంది. ఇతనికి నిజంగా కళ్ళు లేవన్న సంగతి ఆమెకి చెప్పకుండా మొత్తానికి ఇతన్ని హెల్ప్ చేయమని చెప్పి ఆమె కోరితే, హోటల్ దాకా ఇతను తీసుకెళ్ళి అక్కడ రూమ్ లేవు మసూరిలో ఆ టైంలో బిజీ టైం అంటే 4 రోజులకి కలిసి ఒక దగ్గర ఉంటారు వీళ్ళు. ఒక దగ్గర ఉన్నా కూడా ఎటువంటి సెక్సువల్ యాక్సిడెంట్ లేకుండా చాలా జాగ్రత్తగా ఆమెను చూసుకుంటాడు. అయితే ఒకసారి పైనకి ఏదో వస్తువులు తీసుకోవడానికి వెళ్తే ఇతను డ్రాయర్ ఊడిపోతుంది, తిల్లి కనబడుతుంది బయటికి. సో అటువంటి పరిస్థితుల్లో కళ్ళు తెరుస్తానని చెప్పి హీరోయిన్ భయపెట్టడం, చిలిపిగా ఉంది అక్కడ ప్యాంటు ఊడిపోయినట్టు హీరోయిన్ చూపిస్తారు విక్రమ్ మాసేని. సో అతను లాస్ట్కు బరిదెగించి, సరే నేను అగ్నంగా ఉన్నా నన్ను చూసుకో అని చెప్పేసి అంటాడు. ఇది ఆ కళ్ళు లేని వాళ్ళ మధ్యన పెట్టేటువంటి అసలు సీన్ ఊహించలేము మనము, కానీ అట్లాంటి రొమాంటిక్ సీన్ని, ఒక సెక్సీ దృశ్యాన్ని క్రియేట్ చేసి అతన్ని నగ్నంగా అతను చిల్లికాయ బయటపడ్డట్టుగా ఈ అమ్మాయి చూస్తానని భయపెట్టినట్టుగా కథ పెట్టారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు కింద పడితే డైరెక్ట్గా అట్లనే బయటనే ఉండగా అతను మీద పడిపోతాడు, అమ్మాయి మీద పడిపోయి అమ్మాయికి ముద్దులు ఇస్తాడు. లిప్ లాకులు బాగా తీసుకుంటారు. ఆ తర్వాత ఒకరినొకరు జురుకుంటారు. ఇది ఫస్ట్లో జరుగుతుంది, మధ్యలో జరుగుతుంది, చివరాఖరి కూడా జరుగుతుంది. ఆ వెదాల్ని మాత్రం కోరికి పడేసి తినేసినట్టుగా తినేస్తాడు. అది మరి 16 సినిమా వచ్చింది, సెక్స్ సన్నివేశాలు ఉన్నా కూడా అవతలోళ్ళకి లేపి పడేసేంత లెవెల్లో ముద్దులు పెట్టుకుంటారు ఇద్దరు. సో ఈ బాడీ టచ్ అయిపోయిన తర్వాత ఇతను గుడ్డివాడని తెలియొద్దన్న ఉద్దేశంతో తనకు కళ్ళు లేవు, దివ్యాంగుడు తను. సో కళ్ళు లేవన్న సంగతి ఆ అమ్మాయికి తెలిస్తే భరించలేదనుకోనో, ఇష్టం లేక అనుకోనో ఇతను ఒక ఫేమస్ సాంగులు చాలా బాగున్నాయి, ఆ పాట పాడేసి ఆ తర్వాత అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. అవి వెతుక్కున్నామే ఇంటర్వ్యూలు. ఆ వెతుక్కున్న తర్వాత ఈమె వేరే దిక్కు వెళ్ళిపోతుంది. యూరోప్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఒక డ్రామాలో యాక్ట్ చేస్తూ ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత ఇతను అక్కడికి వచ్చి పాట పాడుతుంటే ఇతను పాటను వెతుకుతూ వెళ్తేసరికి అక్కడికి వెళ్ళిపోతాడు అతను. తర్వాత అతను ఎదురుపడతాడు. వీళ్ళే ఒక టీము, దాంట్లోనే ఈయన మ్యూజిక్ తీసి పిలుచుకుంటారు. ఇతను సరే ఈ అమ్మాయి పేరు సభ, అతని పేరు జహాను ఈసారి కబీర్ అని పేరు మార్చుకుంటాడు. అతను నూర్ అని ఒక పెద్ద ఆమె దగ్గర ఉంటాడు. ఆమె పెంపుడు తల్లి ఏందో మనకు క్లారిటీ ఇవ్వలేదు. తాన్య అనే లేడీ ఇతని టాలెంట్ని మెచ్చి ఇతనికి అవకాశం కల్పిస్తుంది. అభినవ్ అనే ఆయన ఈమెను ప్రపోజ్ చేసి ఈమెని పక్కన పడుకునేటువంటి సన్నివేశాలు కూడా చూపించారు. కానీ మనసు అంతా ఇతని మీద ఉంటుంది. సో చివరాఖరిని అతన్నే చేసుకుంటుంది అనేది అందరికీ తెలిసిన చరిత్రమైన సత్యము. సో అది జరుగుతుంది చివరాఖరికి. కాకపోతే ఈ మధ్యలో ఏం జరిగింది, ఏం సంగతి అనేది సెకండ్ హాఫ్ అంతా కూడా బోరింగ్గా ఉంటుంది మనకి. సో ఫస్ట్ హాఫ్లో ఇతను డ్రైయర్ ఊడిపోయినటువంటి సీను, అంటే లోపల డ్రైయర్ కూడా లేదా అనే దానికి ప్రకారంగా ఆమె కళ్ళు తెరిచి నేను చూసేస్తానము, ఇవన్నీ తిక్కగా ఉన్న ఈ లిప్ లాక్లు ఒక సినిమాని కాపాడేటువంటి అంశాలుగా లిప్ లాక్లే. ఇంకా పాటలు కొంచెం బాగున్నాయి, మంచి సాహిత్యం పడింది పాటల్లో. సో పాటలు వినడానికి చూడడానికి కూడా బాగున్నాయి. ఇదే వారం రిలీజ్ అయినటువంటి మాలిక్ సినిమాలో నామున్కి అనే పాట ఎట్లయితే హిట్ అయిందో, ఇట్లా దీంట్లో అంత లెవెల్లో గుర్తుపెట్టుకునే పాటలు లేకపోయినా మరీ విస్మరించే లెవెల్లో మాత్రం లేవు. 2 పాటలు బాగున్నాయి ఇందులో. సో ఆ సాంగ్స్ రిపీట్ సాంగ్ వచ్చే పాట చాలా బాగుంటుంది. సో మొత్తానికి అట్లా విక్రాంత్ మాసే నటన, ఆ తర్వాత కళ్ళు తీసిన తర్వాత ఎందుకు లోపల కళ్ళు లాగా అనిపిస్తుంది, హీరోయిన్ గుంత కళ్ళు లాగా అనిపిస్తుంది షనియా కపూర్. ఆమె రంగు మాత్రం తెలుపుగా బాగుంటుంది. ఆ అభినవ్ అనే అతను కూడా చూడడానికి బాగున్నాడు.
సో మొత్తానికి ఆ ముసలి లొకేషన్లో జరిగినటువంటి కథ తర్వాత యూరోప్లో సాగుతుంది. సో చివరాఖరిని మళ్ళీ ప్రేయసి ప్రేమికులు కలుస్తారనేది అభినవ్ మళ్ళీ వాళ్ళిద్దరు ప్రేమను ఒప్పుకొని అతను ఏమంటాడంటే, నా పక్కన నన్ను దూరమైనా భరిస్తాను కానీ నా పక్కన నుండి 24 గంటలు బాధపడుతుంటే నేను భరించలేను, అట్లాంటి బాధ నాకు వద్దని అభినవ్ చెప్పడం బాగుంటుంది డైలాగ్. సో మొత్తానికి చివరాఖరికి ప్రేమికులు కలిసాను దానికి ఎన్నో రకాల ట్విస్టులు తిరిగి చివరాఖరికి వస్తుంది. ముందు ఇతను నేను కాదు, నేను ఈ ఫలానా ఏదైతే పేరు మార్చుకున్నాడో ఆ పేరు నేను కాదు అని చెప్పిన హీరో అంటే కబీర్ని నేను అంటే లేదు జహాన్ అంటే కాదు నేను కబీర్ని అని సభకు చెప్పిన అతను తర్వాత నేనే జహాన్ అంటూ చెప్పినప్పుడు లాగి చెంపదెబ్బ కొట్టి సన్నివేశం అవన్నీ ఆ ఎక్స్ప్రెషన్స్ షనియా కపూర్ చూపించిన పర్ఫార్మెన్స్, విక్రాంత్ మాసే చూపించిన పర్ఫార్మెన్స్ బాగున్నాయి. కాకపోతే విక్రాంత్ మాసే ఈ షనియా కపూర్ కన్నా పొట్టిగా కనిపించడం, ఆ ఫ్రేమ్స్ కొంచెం దాటుకొని చూపించాలి. ఉదాహరణకు శృతి హాసన్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చూపించినప్పుడు కన్ను దాటి పిల్లారు పాడినప్పుడు లాంగ్లో శృతి హాసన్ని చీట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ని పొడుగ్గా చూపించే ప్రయత్నం చేశారు, అంటే అక్కడ హైట్ మ్యాచ్ కావాలని. అట్లాగే నేను రజా మురాద్ నాకన్నా చాలా పొడుగు ఉన్నప్పుడు కింద నుంచి బ్యాలెన్స్ ఎక్కువ పెట్టి ఆ బ్యాలెన్స్ చేసుకున్నాను. అట్లా మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలి. కానీ చాలా చోట్ల మీరు చూడండి ఈ అమ్మాయి ఇతని కన్నా హైట్ కనబడుతుంది షనియా కపూర్, అది కొంచెం హీరోయిజం ప్రకారంగా దెబ్బ అనే అనిపిస్తుంది. సో ఇద్దరు రంగులు ఎరుపుగా ఉండి మంచి పింక్ రంగులో ఉండి ఇద్దరు మొహాలు చాలా అద్భుతంగా అందంగా కనపడింది. కాకపోతే ఉన్నంతలో హీరోయిన్ చూపించే ప్రయత్నం చేసిన ఒక మ్యాక్సిమం లిపులాకలు అయితే మామూలుగా లేవు. అది ఇంగ్లీష్ సినిమాని చూస్తున్నట్టు ఒక పెదవులు జురుకునే సన్నివేశాలు చాలా డీప్ లవ్లో ఉన్నట్టుగా అనిపించింది. అవి బాగా ఇంటిమేటివ్ సీన్స్ చూపించారు. సో మొత్తానికి ఏంటంటే పేరు దగ్గర నుంచే నావెల్టీ చూపించినటువంటి ఆంఖోంకి గుస్తాకి అనే సినిమా ఒక కళాప్రియులకు ఒక టైప్ ఆఫ్ ఇది ప్రేమికులకు నచ్చే సినిమా. కానీ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి మెలికలు కొంచెం మనకు సహనాన్ని పరీక్షిస్తాయి. సరే 2 గంటల 20 నిమిషాలు ఉన్నటువంటి నిడివిన్న హిందీ సినిమాలో పాటలు ప్లస్ ఈ ఫోటోగ్రఫీ ఆ ముసోరి లొకేషన్స్ మనల్ని ఆకట్టుకుంటాయి. అట్లాగే ఈ అమ్మాయి అందాలు ఈ లిప్లాకులు ఆ తర్వాత అతని చెడ్డీ లాకు ఊడిపోయిన సన్నివేశాలు ఇలాంటి కొంత మనకు అక్కడక్కడ కొంత మెరుపులు ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో కొంత బోర్ ఉంటుంది సినిమా. అభినవ్ త్యాగం చేసి వచ్చే కథ ఏదైతే ఉందో పాత చింతకాయ పచ్చడిలకే పాత చింతకాయ పచ్చడి లాంటి కథ ఇది. అయినా సరే ఆంఖోకి గుస్తాంకి ఆ పాటలతోనూ ఆ ముసలి లొకేషన్ తోటి బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ సెకండ్ హాఫ్లో అసలు మీనింగ్లెస్గా ప్రవర్తించింది స్క్రీన్ ప్లే మాత్రం. ఎట్లా అంటే ఇతను కాదని చెప్పాడు, నేను కబీర్ని నేను జహాన్ని కాదు అని చెప్పిన వాడు మళ్ళీ తనే వచ్చి నేనే జహాన్ అని ఎందుకు చెప్పాడు అనే దానికి సరైన లాజిక్ లేకుండా అక్కడ సినిమా దెబ్బతిన్నది. సో లాస్ట్కి చివరాఖరికి అతను వెళ్ళిపోతుంటాడు, వస్తుంటాడు, ఉంటాడు, జీవితం నుంచి వెళ్ళిపోతుంటాడు, అభినవ్కి అప్పచెప్తాడు, వాళ్ళిద్దరు బెడ్లో పండుకుంటారు, ఆయన అటు తిరుగుతాడు ఈమె ఇటు తిరుగుతుంది. ఇవన్నీ సన్నివేశాలు ఏంది అతను ఆల్రెడీ వేయించుకొని ఇతనితో మళ్ళీ ఇతని దగ్గరికి వచ్చిందంటే ఇతను ఆల్రెడీ ఇతనితో కూడా ముద్దులు పెట్టుకొని ఉంది కాబట్టి అతనితో కూడా ఉంది అన్నట్టుగా. అది యూరోప్ అయితే వేరే దేశాలు పాశ్చాత్య సంస్కృతి అన్నట్టుగా ఉంటుందేమో అని యూరోప్కి తీసుకెళ్లారేమో అనిపిస్తుంది. ఆంఖోకి గుస్తాంకియాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ మళ్ళీ వేణుమాతో. నమస్తే, జై హింద్.